తెలుసు నాకు, ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తారని తెలుసు నాకు. ఏంటక్క అది అంటే, ఈ శారీలోకి బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వలేదు అని చెప్పేసి, అయినా సరే ఫ్లవర్స్ మ్యాచ్ అయ్యాయి కదా అని చెప్పేసి ఈ బ్లౌజ్ని మ్యాచ్ చేసుకున్నాను ఈ శారీలోకి. అమ్మ ఇంటి దగ్గర నుంచి దేవరికి బయలుదేరేటప్పుడు లగేజ్ అంతా సర్దుతుండింది కదా, అప్పుడు అమ్మ కోసం పెట్టుకుంది ఈ శారీ. నాకు చూసి చూడగానే ఈ శారీ నాకు కావాలి అని చెప్పేసి తీసేసుకున్నాను నేను. మన దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ లేదు కదా, మరి ఏ బ్లౌజ్ సెట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా థింక్ చేసిన తర్వాత మన దగ్గర ఆల్రెడీ రోజ్ ఫ్లవర్స్తో మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది కదా అని చెప్పేసి మ్యాచ్ చేసేసాను. బట్ అయినా కూడా నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, బాగుంది శారీ బాగుంది అని చెప్పేసి. కానీ బ్లౌజ్ ఒక్కటి కొంచెం మ్యాచ్ అవ్వలేదు, కానీ నేనైతే చాలా హ్యాపీ. ఇక దేవర్లో దేవత దర్శనం చేసేసుకునేసి మార్నింగ్ జరగబోయే ఫెస్టివల్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంతలో మా అత్తమ్మ వచ్చేసి దేవరకు వచ్చిన తర్వాత మా ఇంటికి భోజనంకి రాకుంటే ఎలా అని చెప్పేసి అన్నారు. డిన్నర్ అక్కడ చేసేసుకున్నాము. మార్నింగ్ లేచి లేవగానే మా చెల్లమ్మ చేతిలో ఈ చెరుకు ఆకులు అయితే చూసాను. అయినా అందులో స్పెషల్ ఏముందక్క అని చెప్పి క్వశ్చన్ వేస్తారా? అయితే గంగమ్మ తల్లికి మందిరం కట్టారు కదా టెంపుల్, సో ఆ టెంపుల్ కట్టింది చెరుకు గడలతో అని చెప్పాను కదా. సో ప్రతి ఒక్క ఆకుని తీసుకొని ఒక్కొక్క ఇంటికి అయితే షేర్ చేసుకుంటారు. అలా తీసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి సో నేను కూడా ముట్టేసుకుని దేవతకి మంచిగా మొక్కునేసాను. మీరు కూడా టచ్ చేసి మీరు కూడా హ్యాపీగా బ్లెస్సింగ్ తీసేసుకోండి. సో ఇంత దేవరంతా చూపించిన తర్వాత దేవత స్టోరీ చెప్పకపోతే ఎలా, నెక్స్ట్ వ్లాగ్ లో చూసేయండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ దేవర వ్లాగ్ అయితే లాస్ట్ అన్నమాట. ఇంకా దేవతని పొలం దగ్గర వదిలిపెడతారు, బలిషాట ఉంది. నెక్స్ట్ వ్లాగ్ కోసం ఫాలో చేయండి.